థర్మోడైనమిక్ ప్రాసెసెస్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం సిస్టమ్కి మనం ఏదైతే హీట్ ఇచ్చామో ఆ హీట్ అనేది సమ్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వర్క్ డన్. ఇక్కడ మనకి హీట్ సప్లై టు ద సిస్టమ్ అనేది సమ్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ కింద కన్సిడర్ చేస్తాం. ఇందులో సైన్ కన్వెన్షన్స్ వచ్చేసరికి హీట్ కెన్ బి గెయిన్డ్ ఆర్ లాస్ట్. హీట్ కెన్ బి గెయిన్డ్ అంటే హీట్ సప్లై టు ద సిస్టమ్, ద మీనింగ్ అనమాట, అంటే పాజిటివ్ కింద తీసుకుంటాం. అలాగే హీట్ లాస్ట్ అంటే సిస్టమ్ నుంచి రిజెక్ట్ అయిన హీట్ని లాస్ట్ కింద చూపిస్తాం, దాన్ని నెగిటివ్ కింద తీసుకుంటాం. ఇది క్యూ విషయంలో. అలాగే ఇంటర్నల్ ఎనర్జీ కెన్ రైజ్ ఆర్ ఫాల్. రైజ్ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, అంటే U2 మైనస్ U1 అనేది పాజిటివ్ వచ్చిందనుకో అది రైజ్ కింద లెక్క, నెగిటివ్ వచ్చిందనుకో అది ఫాల్ కింద లెక్క. నెక్స్ట్ వర్క్ కెన్ బి డన్ ఆన్ ద గ్యాస్ బై ద గ్యాస్. వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ అంటే కంప్రెసర్ వర్క్ అని అర్థం. వర్క్ని మనం ఇస్తున్నాం సిస్టమ్కి, అది నెగిటివ్ వర్క్ కింద వస్తుంది అనమాట. అలాగే వర్క్ డన్ బై ద గ్యాస్ అంటే ఎక్స్పాన్షన్, మనకు వర్క్ వస్తుంది, రివర్స్లో వస్తుంది, సిస్టమ్ నుంచి వస్తుంది కాబట్టి వర్క్ డన్ బై ద గ్యాస్ని పాజిటివ్ కింద తీసుకుంటాం. ఇవి సైన్ కన్వెన్షన్స్ అనమాట. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో సైన్ కన్వెన్షన్స్. సైక్లిక్ ప్రాసెస్ అంటే వెన్ ఏ సిస్టమ్ ఇన్ ఏ గివెన్ ఇనిషియల్ స్టేట్ గోస్ త్రూ వేరియస్ ప్రాసెసెస్ అండ్ ఫైనల్లీ రిటర్న్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్, ద సిస్టమ్ హ్యాస్ అండర్గాన్ సైక్లిక్ ప్రాసెస్ ఆర్ సైకిల్. ఇక్కడ మనకు సైక్లిక్ ప్రాసెస్ అన్న సైకిల్ అన్న ఏంటంటే ఒక సిస్టంలో, థర్మోడైనమిక్ సిస్టంలో వేరియస్ ప్రాసెస్ ఉంటే ఫైనల్ ప్రాసెస్ వచ్చేసరికి ఇనిషియల్ స్టేట్కి రిటర్న్ అవ్వాలి. అంటే ఫైనల్గా వచ్చేసరికి అది ఇనిషియల్ స్టేట్కి కనుక రాగలిగితే వేరియస్ ప్రాసెస్ అవి ఫైనల్ ప్రాసెస్ వచ్చేసరికి ఇనిషియల్ స్టేట్కి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని సైక్లిక్ ప్రాసెస్ అంటాం అన్నమాట. సపోజ్ మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు, ఇక్కడ స్టార్ట్ అయింది స్టేట్ 1 నుంచి 2కి, నెక్స్ట్ ఇటు స్టార్ట్ అయింది అనమాట. ఇలా ఈ డైరెక్షన్ ఉంటుంది, ఈ డైరెక్షన్లో 2 నుంచి మళ్ళీ 1కి వెళ్ళింది. ఎప్పుడైతే ఇనిషియల్ స్టేట్కి వచ్చిందో ఇది ఒక సైకిల్ కింద కన్సిడర్ చేస్తాం. ఇవి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఆటో సైకిల్ కానీ డీజిల్ సైకిల్స్ కానీ ఇవన్నీ కూడా ఫైనల్ స్టేట్ వచ్చేసరికి ఇనిషియల్ స్టేట్కి కోయిన్సైడ్ అవుతుంది. నెక్స్ట్ సైక్లిక్ ప్రాసెస్లో వేరియస్ ప్రాసెస్ ఉంటాయి కదా, ఈ ప్రాసెస్ అనేవి రివర్సిబుల్ ప్రాసెస్ లేదంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఉంటాయి. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ దట్ వన్స్ హ్యావింగ్ టేక్స్ ప్లేస్ ఇట్ కెన్ బి రివర్స్డ్. ఇన్ డూయింగ్ సో ఇట్ లీవ్స్ నో చేంజ్ ఇన్ ద సిస్టమ్ ఆర్ బౌండరీ. మనకి రివర్సిబుల్ ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి PV డయాగ్రామ్ తీసుకుంటే స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి అడియాబాటిక్ కంప్రెషన్ అనుకుందాం. మళ్ళీ సేమ్ మనకి రివర్స్ మళ్ళీ స్టేట్ 2 నుంచి 1కి వచ్చింది అనుకుందాం. ఎప్పుడైతే 1కి వచ్చిందో రివర్స్ డైరెక్షన్లో ఈ సిస్టమ్ యొక్క బౌండరీ కండిషన్స్ కానీ సిస్టమ్ కండిషన్స్ కానీ ఏమీ చేంజ్ అవ్వకపోతే దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. నో చేంజ్ ఇన్ ద సిస్టమ్ ఆర్ బౌండరీ కండిషన్స్, దాన్ని మనం రివర్సిబుల్ ప్రాసెస్ అంటున్నమాట. నెక్స్ట్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏ ప్రాసెస్ దట్ కెనాట్ బి రిటర్న్ బోత్ సిస్టమ్ అండ్ సరౌండింగ్ టు దేర్ ఒరిజినల్ కండిషన్స్. మనకు సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ తీసుకుని మనకు స్టేట్ 1 నుంచి 2కి వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి ఇనిషియల్ కండిషన్స్కి రాదు, అంటే బౌండరీ కండిషన్స్ కానీ సిస్టమ్ కండిషన్స్ కానీ చేంజ్ అవుతాయి. అలాంటి దాన్ని మనం ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ప్రాక్టికల్గా వచ్చేసరికి రివర్సిబుల్ ప్రాసెస్ అనేది పాసిబిలిటీ కాదు. ఆల్ ప్రాక్టికల్ ప్రాసెస్ అనేది రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. ఎక్కువగా అన్ని ప్రాక్టికల్గా ఇవే ఉంటాయి. ఇది పాసిబిలిటీ కాదు. రివర్సిబుల్ ప్రాసెస్ అనేది ఏమి ఫ్రిక్షనల్ లాసెస్ లేకుండా ఉంటే, లేకపోతే అవి పర్ఫెక్ట్ ఇన్సులేషన్స్ అయితే అలాంటిది పాసిబిలిటీ అవుతుంది. మనకి థర్మోడైనమిక్ ప్రాసెస్ వచ్చేసరికి ఏ సిరీస్ ఆఫ్ స్టేట్స్ని మనం ప్రాసెస్ అంటాం. ఇలాంటి ప్రాసెస్ అనేది సైకిల్స్లో నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. ఇవి ప్రాసెస్ అనేది డిఫరెంట్ టైప్స్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఐసో మీన్స్ సేమ్ అని అర్థం, థర్మల్ అంటే టెంపరేచర్, సేమ్ టెంపరేచర్ ఉన్న ప్రాసెస్నే ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. ఐసోబారిక్ అంటే బార్ అంటే ప్రెజర్ యూనిట్స్ కదా, ఐసో అంటే సేమ్ ప్రెజర్స్ ఉన్నదండి, అంటే ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. ఇంట్రోపిక్ అంటే సేమ్ ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది.
అలాగే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, దీన్ని ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం. దాంట్లో వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. అడియాబాటిక్ ప్రాసెస్, దాంట్లో హీట్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే హీట్ యాడ్ అవ్వదు, రిజెక్ట్ అవ్వదు, నో హీట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. అలాంటి ప్రాసెస్ మనం అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. అందులో మనకి కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ తీసుకుందాం. కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో స్టేట్ 1 నుంచి 2కి ఇందులో ఎటువంటి ప్రెజర్ చేంజెస్ రావు, కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి P1 = P2. కన్సిడర్ m kg of perfect gas at pressure P1, temperature T1 and volume V1 undergoes a constant pressure process to final pressure P2 and temperature T2 and volume V2. అంటే కాన్స్టెంట్ ప్రెజర్ ఉన్న ప్రాసెస్ P1 = P2 అనుకుంటే, దాని యొక్క ఆ సిస్టమ్ యొక్క వాల్యూమ్ V1 అనుకుంటే, దాన్ని 2 స్టేజ్కి తీసుకెళ్ళాం, సెకండ్ స్టేజ్కి తీసుకెళ్ళాం. అక్కడ మనకంటే వాల్యూమ్ 2 అనేది ఇంక్రీజ్ అయింది, V2. అలాగే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. P1 = P2 P. జనరల్ ఈక్వేషన్స్ తీసుకుంటే P1 V1/T1 = P2 V2/T2. ఇక్కడ ప్రెజర్స్ కాన్స్టెంట్ కాబట్టి బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేస్తాం. జనరల్గా మనకి ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే V1/T1 = V2/T2. ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తీసుకుంటే, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ Q12 = చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వర్క్ డన్. ఈ వర్క్ డన్ మనకు ఫార్ములా ఇది. జనరల్గా ఈ హీట్ యాడెడ్ టు ద సిస్టమ్ అనేది ఎలా వస్తుందంటే, మనకి హీట్ యాడెడ్ టు ద సిస్టమ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్పింది, Q = U2 - U1. ఇది చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. అలాగే ప్లస్ వర్క్, కాన్స్టెంట్ ప్రెజర్లో వర్క్ అంటే P × V2 - V1 ఇలా వస్తుంది. అయితే దీన్ని ఎక్స్పాండ్ చేసి రాసుకుంటే U2 + PV2 అని రాస్తాను. ఇక్కడ మైనస్ కామన్ తీసుకుని మళ్ళీ U1 అంటే ఇది మైనస్ కామన్ తీసుకుని బయట ప్లస్ PV1 ఇలా తీసుకుంటే మనకి U2 + PV2 అంటే ఇదంతా మనకి ఎంథాల్పీని ఇండికేట్ చేస్తుంది. అంటే ఎంథాల్పీ 2 మైనస్ ఇదంతా మనకి ఎంథాల్పీ 1 ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే మనకి 1 నుంచి 2కి ఎంతైతే ఈ ప్రాసెస్లో హీట్ ఇచ్చామో అది చేంజ్ ఇన్ ఎంథాల్పీకి సమానం కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో. ఈ బిట్ చాలాసార్లు అడుగుతాడు. కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో హీట్ సపరేట్ టు ద సిస్టమ్ అంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీకి సమానం. అదే ఇక్కడ మనకు సాల్వ్ చేశారు, చూడొచ్చు మనం. ఇక్కడ మనకి ఫైనల్గా వచ్చేసరికి చేంజ్ ఇన్ ఎంథాల్పీ వచ్చినట్టు Q12 = H2 - H1. The net amount of heat energy supplied to the taken from the perfect gas during the constant pressure process is equal to change in enthalpy or perfect gas during that process. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఐసోబారిక్ ప్రాసెస్లో మెయిన్ పాయింట్స్ వచ్చేసరికి ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పుకున్నాం, కాన్స్టెంట్ ప్రెజర్. ఇందులో గ్యాస్ ఎక్స్పాండింగ్, ఇది పాజిటివ్ వర్క్ జరుగుతుంది. అంటే గ్యాస్ ఎక్స్పాండింగ్ డ్యూరింగ్ ద వర్క్. మనకు 1 నుంచి 2కి వెళ్తుంది కాబట్టి గ్యాస్ వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి ఎక్స్పాండ్ అవుతుంది అని అర్థం. అలాగే Q = ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ΔU + W. ఇక్కడ Q మస్ట్ బి పాజిటివ్, హీట్ మస్ట్ బి యాడెడ్. ఈ సిస్టంలో మనకు హీట్ అనేది యాడ్ చేస్తాం, ఎందుకంటే టెంపరేచర్ కూడా పెరుగుతుంది కదా. ఇక్కడ T1 నుంచి T2కి పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరుగుతుందంటే హీట్ యాడ్ చేస్తున్నట్టు లెక్క. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. కాన్స్టెంట్ వాల్యూమ్లో కూడా మనకి సేమ్ ఇందాకలాగే m kg ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్ని రెజిడ్ విజల్, మనకి ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి రెజిడ్ విజల్, ఇక్కడ వాల్యూమ్ అనేది ఇక్కడ సేమ్ తీసుకుంటాం అనమాట. 1 నుంచి 2కి వాల్యూమ్ అనేది చేంజ్ రాదు అనమాట. ఇక్కడ నుంచి ప్రెజర్ అండ్ వాల్యూమ్ V1 undergoes a constant volume process, final pressure P2 and temperature T2 and volume V2. ఇక్కడ వాల్యూమ్ V1 = V2 = V. అలాగే ప్రెజర్ అనేది మారుతుంది, P1 నుంచి P2కి చేంజ్ అవుతుంది. అలాగే టెంపరేచర్ కూడా మారుతుంది, T1 నుంచి T2కి వెళ్తుంది. ఈ ప్రాసెస్లో మనకి వాల్యూమ్ V2 = V1 కాబట్టి జనరల్ ఈక్వేషను P1 V1/T1 = P2 V2/T2. ఇక్కడ బోత్ సైడ్స్ వాల్యూమ్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. ఏముంటుంది అప్పుడు P1/T1 =
P2/T2. ఇక్కడ క్యాపిటల్ T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ మస్ట్ బి ఇన్ కెల్విన్స్లో ఉండాలి, అది ఇంపార్టెంట్. ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు Q - 1 - W తీసుకుంటాం. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇక్కడ Q12 ఈజ్ ఈక్వల్ టు U2 - U1. ఇక్కడ ఏంటంటే మనకి వాల్యూమ్ ఎప్పుడైతే మారలేదో వర్క్ జరగట్లేదు లెక్క. వాల్యూమ్ అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు PdV కదా, అంటే డిఫరెన్స్ ఇన్ వాల్యూమ్ జీరో, చేంజ్ అవ్వట్లేదు కాబట్టి వర్క్ అనేది జీరో అవుతుంది. ఆటోమేటిక్గా మనకి Q12 ఈజ్ ఈక్వల్ టు U2 - U1. అంటే ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో సిస్టమ్కి ఎంతైతే హీట్ ఇచ్చామో అది చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి సమానం అనమాట. ఇది బిట్ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా అడుగుతారు అనమాట. ఇందాక వచ్చేసరికి మనకి కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో వచ్చేసరికి ఎంతైతే హీట్ ఇచ్చామో అది చేంజ్ ఇన్ ఎంథాల్పీ సమానం. కాన్స్టెంట్ వాల్యూమ్లోకి వచ్చేసరికి ఎంతైతే హీట్ ఇచ్చామో అది చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి సమానం అనమాట. అది Q12 ఈజ్ ఈక్వల్ టు mCv∆T. ఇది జనరల్ ఫార్ములా ఇంటర్నల్ ఎనర్జీకి. ఇక్కడ మనకి థియరీ ఉంది, చూద్దాం. ద నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పర్ఫెక్ట్ గ్యాస్ డ్యూరింగ్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంపార్టెంట్ బిట్. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో హీట్ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇవి మెయిన్ పాయింట్స్. కాన్స్టెంట్ వాల్యూమ్లో వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు, వర్టికల్ లైన్ వస్తుంది, ఇది వాల్యూమ్ కాబట్టి. ద గ్యాస్ ఈజ్ నాట్ ఎక్స్పాండింగ్ కాంట్రాక్టింగ్, అంటే గ్యాస్ ఎక్స్పాండ్ అవ్వదు అలాగే కాంట్రాక్ట్ అవ్వదు, ఎందుకంటే వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి నో వర్క్ డన్. W ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ ద ప్రెషర్ ఈజ్ ఇంక్రీజింగ్, ద టెంపరేచర్ మస్ట్ బి రైజింగ్. ΔU ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్. ఇక్కడ టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి ΔU అనేది పాజిటివ్ వస్తుంది. Q ఈజ్ ఈక్వల్ టు, ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, Q ఈజ్ ఈక్వల్ టు ΔU ప్లస్ W 0 అయిపోతుంది కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు ΔU. కాబట్టి హీట్ కూడా పాజిటివ్ వస్తుంది. హీట్ మస్ట్ బి హ్యావ్ బిన్ యాడెడ్. టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి హీట్ యాడ్ చేస్తున్నట్లే. నెక్స్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్. దీన్నే మనం కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ అనుకుంటాం, ఐసోథర్మల్ ప్రాసెస్ని. an isothermal process expansion or compression process is defined as the process carried out while the pressure remains constant. మనకి ఈ గ్యాస్ అనేది ఎక్స్పాన్షన్ అవ్వచ్చు అలాగే కంప్రెషన్ అవ్వచ్చు. ఇలా ఈ ప్రాసెస్లో మనకి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందండి. ఇది చూడొచ్చు, మనకి బాయిల్స్ లాని ఫాలో అవుతుంది ఇది. ఈ బాయిల్స్ లాలో కర్వ్ PV కర్వ్ వచ్చేసరికి పారాబోలిక్ షేప్లో వస్తుంది, కర్వ్ షేప్లో వస్తుంది. కన్సిడర్ m kg of perfect gas, pressure P1 and temperature T1, volume V1 undergoes constant temperature process and the final pressure P2, temperature T2 and volume V2. ఇక్కడ టెంపరేచర్స్ వచ్చేసరికి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇది హైపర్బోలిక్ ప్రాసెస్లో ఉంటుంది, అంటే బాయిల్స్ లాని ఫాలో అవుతుంది. ఐసోథర్మల్ ఆర్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్లో T1 ఈజ్ ఈక్వల్ టు T2 ఈజ్ ఈక్వల్ టు T. ఇది పర్ఫెక్ట్ గ్యాస్ అండర్ గోయింగ్ ఐసోథర్మల్ ప్రాసెస్ అనుకుంటే. జనరల్గా అప్లయింగ్ గ్యాస్ లాస్ అప్లై చేసినప్పుడు P1 V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2/T2. ఇక్కడ టెంపరేచర్స్ కాన్స్టెంట్ కాబట్టి బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేస్తాం. P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2, PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇదే బాయిల్స్ లా అనమాట. నెక్స్ట్ వర్క్ ఐసోథర్మల్ కంప్రెషన్ కానీ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో కూడా మనకు వర్క్ ఎంత ఉంటుందంటే ఇక్కడ వర్క్ 12 ఈజ్ ఈక్వల్ టు PV log E V2/V1. ఇది ఇన్ లాగ్ అంటాం, దాన్ని మనం ఇలా చదువుతాం, log E కింద చదవాలి, log E కింద చదువుతాం అనమాట. ఇక్కడ PV ఈజ్ ఈక్వల్ టు MRT, అంటే ఈ ప్లేస్లో మనకి MRT వేసుకోవచ్చు, అంటే log 12 ఈజ్ ఈక్వల్ టు MRT log E V2/V1. ఈ రెండు ఫార్ములాస్లో ఏదైనా ఇచ్చేసుకోవచ్చు మనం. ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఫార్ములా ఏంటి, U2 - U1 ఈజ్ ఈక్వల్ టు mCv∆T, అంటే T2 - T1, mCv T2 - T1. ఇది ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా. ఎప్పుడైతే టెంపరేచర్స్ కాన్స్టెంట్ రెండు ఒకటి కాబట్టి 0 అయిపోతుంది, అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది 0 అవుతుంది. ఈ బిట్ కూడా చాలాసార్లు అడుగుతాడు. ఐసోథర్మల్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏ ప్రాసెస్ కాన్స్టెంట్గా ఉంటుందంటే ఇంటర్నల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట.
U1 ఈజ్ ఈక్వల్ టు U2 కాబట్టి డిఫరెన్స్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది 0 ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూసుకుంటే U2 మైనస్ U1 ఈజ్ ఈక్వల్ టు Q12 మైనస్ W12. ఇక్కడ ఇది 0 అయిపోతుంది కాబట్టి ఏమవుతుంది, Q12 ఈజ్ ఈక్వల్ టు W12. అంటే ఎంతైతే హీట్ ఇస్తున్నామో ఆ హీట్ అంతా వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది ఐసోథర్మల్ ప్రాసెస్లో. ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ Q12 ఈజ్ ఈక్వల్ టు PV log V2 బై V1. అలాగే Q12 ఈజ్ ఈక్వల్ టు MRT log E V2 బై V1. ఈ ఫార్ములాస్ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ థియరీ చూసుకున్నట్టయితే డ్యూరింగ్ ద ఐసోథర్మల్ ప్రాసెస్ ఎక్స్పాన్షన్ ఆల్ ద హీట్ ఎనర్జీ రిసీవ్డ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎక్స్టర్నల్ వర్క్. అంటే ఏదైతే హీట్ ఎనర్జీ ఇస్తున్నామో ఐసోథర్మల్ ప్రాసెస్లో అదంతా వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది. కన్వర్స్లీ డ్యూరింగ్ ద ఐసోథర్మల్ కంప్రెషన్ ఆల్ ద వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ ఈజ్ రిజెక్టెడ్ బై ద గ్యాస్ యాజ్ హీట్ ఎనర్జీ. అంటే మనం ఇచ్చిన వర్క్ అంతా హీట్ ఎనర్జీ కింద రిజెక్ట్ అవుతుంది, లేదంటే హీట్ ఎనర్జీ అంతా వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది, వైస్ వర్స్. ఐసోథర్మల్ ప్రాసెస్లో కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్లో మనకి మళ్ళీ రిపీట్ అవున బిట్స్. ఇది గ్యాస్ ఈజ్ ఎక్స్పాండింగ్ డూయింగ్ ద వర్క్ ఈజ్ పాజిటివ్. ఎక్స్పాండింగ్ అవుతున్నప్పుడు వర్క్ పాజిటివ్, అదే కంప్రెషన్ అవుతున్నప్పుడు వర్క్ నెగిటివ్ వస్తుంది అనమాట. టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి డెల్టా యూ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0 అవుతుంది. కాబట్టి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ W కాబట్టి ఈ డెల్టా యూ 0 అయిపోతుంది కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు W. హీట్ మస్ట్ హ్యావ్ బీన్ యాడెడ్ టు ఎనేబుల్ టు ద గ్యాస్ టు డూ వర్క్. ఏదైతే హీట్ యాడ్ చేసామో అదంతా వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ మెయిన్ పాయింట్స్ అనమాట ఐసోథర్మల్లో. నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్. ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ద గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్ ఆర్ ఎక్స్పాండెడ్ అకార్డింగ్ టు ద లా. మనకి ఐసోథర్మల్లో అయితే PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఉన్నాం కదా. అడియాబాటిక్ ప్రాసెస్లో PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ గామా అనేది అడియాబాటిక్ ఇండెక్స్, అది CP/CV వాల్యూ అనమాట. అడియాబాటిక్ ఇండెక్స్ ఇది కూడా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. గామా అనేది CP/CV. ఫర్ ఎయిర్కి వచ్చేసరికి దీని వాల్యూ 1.4. కన్సిడర్ mkg ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్, ప్రెషర్ P1, టెంపరేచర్ T1 అండ్ వాల్యూమ్ V1 అండర్గోస్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ టు ఫైనల్ ప్రెషర్ P2, టెంపరేచర్ T2 అండ్ వాల్యూమ్ V2. ఇక్కడ మనకి గ్రాఫ్ కూడా PV డయాగ్రామ్ ఐసోథర్మల్ ప్రాసెస్ లాగా ఉంటుంది. అయితే ఈ అడియాబాటిక్ ప్రాసెస్లో పర్ఫెక్ట్ ఇన్సులేషన్ ఉండడం వల్ల అది హీట్ యాడ్ అవ్వదు, రిజెక్ట్ అవుతుంది. అందుకనే Q12 అనేది 0 అవుతుంది అనమాట. ఈ ప్రాపర్టీ ఇంపార్టెంట్. అడియాబాటిక్ ప్రాసెస్ చూసుకుంటే దీని జనరల్గా మనకి లా ప్రకారం PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి P1 V1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు P2 V2 పవర్ గామా. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఫైనల్గా ఈ రేషియో వస్తుందన్నమాట. V2/V1 ఈజ్ ఈక్వల్ టు P2/P1 పవర్ 1 గామా. అలాగే ఇక్కడ కూడా వస్తుంది టెంపరేచర్ రేషియో T2/T1 ఈజ్ ఈక్వల్ టు V1/V2 పవర్ గామా -1. ఈ రేషియోస్ అనేది ఇంపార్టెంట్. అవి కూడా ఎప్పుడన్నా రేర్గా అడగవచ్చు. ఎక్కువగా అయితే దీంట్లోంచి బిట్స్ ఎలా వేస్తున్నాడంటే అడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ యాడ్ అవ్వదు, రిజెక్ట్ అవ్వదు, అంటే డెల్టా Q అనేది 0 ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. ఇవి మనకి రేషియోస్ అనమాట. T2/T1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్ రేషియోలు వచ్చేసరికి P2/P1 పవర్ గామా -1 గామా. అలాగే వర్క్ కూడా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లో, ఇంపార్టెంట్ ఇది. వర్క్ 1-2 అంటే పాలిట్రోపిక్ ప్రాసెస్లో వర్క్ 1 నుంచి 2 అంటే 1-2 ప్రాసెస్లో P1 V1 మైనస్ P2 V2 బై గామా -1. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ MRTలో తీసుకుంటే వర్క్ 1-2లో MR T2 మైనస్ T1 బై గామా -1. అంటే ఇక్కడ PV ఈజ్ ఈక్వల్ టు MRT. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం ఈ ఆన్సర్ వస్తుంది అనమాట. అడియాబాటిక్ ప్రాసెస్లో మనకి చూసుకుంటే ఇక్కడ నో హీట్ బీయింగ్ ఎక్స్చేంజ్డ్ పర్ఫెక్ట్లీ ఇన్సులేటెడ్, అంటే హీట్ ఎక్స్చేంజ్ అనేది అడియాబాటిక్ ప్రాసెస్లో జరగదు, అది ఇంపార్టెంట్. అలాగే నో హీట్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ అంటే సో Q ఈజ్ ఈక్వల్ టు 0. ద వాల్యూమ్ ఈజ్ రెడ్యూసింగ్ సో వర్క్ ఈజ్ బీయింగ్ డన్ ఆన్ ద గ్యాస్. ఇక్కడ మనకి కంప్రెషన్ చూసుకుంటే వాల్యూమ్ అనేది తగ్గుతుంది కాబట్టి వర్క్ డన్ ఆన్ ద గ్యాస్. అదే ఎక్స్పాన్షన్ చూసుకుంటే వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి వర్క్ డన్ బై ద గ్యాస్. అక్కడ డిఫరెంట్ ప్రాసెస్ని బట్టి ఉంటుంది అన్నమాట అది. నెక్స్ట్ Q ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్లో ఏం చెప్తుంది, Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా U ప్లస్ W కాబట్టి Q 0 కాబట్టి ఏమవుతుంది డెల్టా U ఈజ్ ఈక్వల్ టు W.
delta U is equal to W. సో వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. అంటే అమౌంట్ ఎంతైతే వర్క్ జరిగిందో అంత కూడా ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది అనమాట. అడియాబాటిక్ లైన్స్ ఆర్ ఆల్వేస్ స్టేపర్ దెన్ ద ఐసోథర్మల్స్. ఇవి స్టేపర్గా ఉంటాయి అనమాట. ఈ లైన్స్ మనకి చూసుకుంటే మరి స్టేప్గా ఉంటుంది అనమాట. అంటే ఇది ఐసోథర్మల్. PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ లైన్ వచ్చేసరికి PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్లో మెయిన్ పాయింట్స్ వచ్చేసరికి డెల్టా U ఈజ్ ఈక్వల్ టు Q మైనస్ W ఫస్ట్ ఫార్ములా కాబట్టి Q 0 అవుతుంది. డెల్టా U ఈజ్ ఈక్వల్ టు మైనస్ W. ఇది ఏంటంటే మనకి ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు సిస్టమ్ ఎక్స్పాండ్స్ అడియాబాటికల్లీ. ఇక్కడ వర్క్ అనేది పాజిటివ్. ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు వర్క్ పాజిటివ్ కాబట్టి ద సిస్టమ్ గోస్ టు డెల్టా U అనేది నెగిటివ్ వస్తుంది అనమాట. సిస్టమ్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ అనేది నెగిటివ్లో వస్తుంది, ఫాల్ అవుతుంది. అలాగే సిస్టమ్ కంప్రెస్ అవుతున్నప్పుడు అడియాబాటిక్ కంప్రెస్ అవుతున్నప్పుడు వర్క్ అనేది పాజిటివ్ నెగిటివ్ కదా, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ కదా. కంప్రెస్ అవుతున్నప్పుడు వర్క్ నెగిటివ్. అది వేసుకుంటే మనకు ఆన్సర్ డెల్టా U అనేది పాజిటివ్ వస్తుంది. కంప్రెషన్లో పాజిటివ్ వస్తుంది, ఎక్స్పాన్షన్లో నెగిటివ్ వస్తుంది అనమాట చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. అలాగే ఈ సిస్టంలో అనేది వెల్ ఇన్సులేటెడ్ వెరీ ర్యాపిడ్ ప్రాసెస్ అండ్ అక్కర్స్ దర్ ఇస్ నాట్ ఎనఫ్ టు టైమ్ టు సిగ్నిఫికెంట్ హీట్ టు బి ట్రాన్స్ఫర్డ్. ఈ సిలిండర్స్ అనేది పర్ఫెక్ట్గా ఇన్సులేట్ అయ్యి ఉండాలి, ఎందుకంటే హీట్ యాడ్ అవ్వదు, అలాగే రిజెక్ట్ అవ్వదు కాబట్టి. నెక్స్ట్ పాలిట్రోపిక్ ప్రాసెస్. ఇన్ ఏ పాలిట్రోపిక్ ప్రాసెస్ ద గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్ ఆర్ ఎక్స్పాండెడ్ అకార్డింగ్ టు ద లా. మనకి గ్యాస్ కంప్రెషన్ కానీ ఎక్స్పాన్షన్ కానీ PV పవర్ N ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ N వేస్తూ ఉంటాం. N అంటే పాలిట్రోపిక్ ఇండెక్స్ అంటుందని, వేర్ N ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆర్ కంప్రెషన్ అండ్ బోత్ వర్క్ అండ్ హీట్ ఎనర్జీ మే బి ట్రాన్స్ఫర్డ్ అక్రాస్ ద బౌండరీ. ఇది జనరల్ లా అంటూ ఉంటారు. PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ N ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ని జనరల్ లా ఆఫ్ అంటాం. కంప్రెషన్ కానీ ఎక్స్పాన్షన్ కానీ దీంట్లో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. కన్సిడర్ m kg of perfect gas, pressure P1, temperature T1 and volume V1 undergoes a constant temperature pressure process and final pressure P2 and temperature T2 and volume V2. ఇవి తీసుకుంటే మనకి ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ ఇది. దీని నుంచి ఇటు వస్తుంది కాబట్టి మనకి ఎప్పుడు వాల్యూమ్ పెరుగుతుందంటే ఎక్స్పాన్షన్ అని అర్థం, వాల్యూమ్ తగ్గుతుందంటే కంప్రెషన్ అర్థం. ఇది ఏంటంటే ఎక్స్పాన్షన్, పాలిట్రోపిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనమాట. ఇది 1 to 2 వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి. ఇలా పెరుగుతున్నప్పుడు మనకి ఫార్ములాస్ వచ్చేసరికి సేమ్ మనకి అడియాబాటిక్లో ఎలా వచ్చినాయో అలా వస్తాయి. ఆ రేషియోస్ మనకి ఇది ఫార్ములా P1 V1 పవర్ N ఈజ్ ఈక్వల్ టు P2 V2 పవర్ N. అలాగే ఎన్స్ మనం కామన్ తీసుకుని మనకి ఈ రేషియో V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు P2 బై P1 పవర్ 1/n. అలాగే ఈ రేషియో ఇక్కడ చూసుకుంటే T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు V1 బై V2 పవర్ N-1. అలాగే మనకి ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ ప్రెజర్ రేషియోలో చూసుకుంటే T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 బై P1 పవర్ N-1/n. సేమ్ మనకి అడియాబాటిక్ ఇండెక్స్ దీనికి ముందు ప్రాసెస్లో ఎలా అవుతుందో దీంట్లో పాలిట్రోపిక్ ఇండెక్స్ వస్తుంది అనమాట. ఇక్కడ వర్క్ వచ్చేసరికి 1-2 ప్రాసెస్లో P1 V1 మైనస్ P2 V2 బై N-1. N అంటే అడియాబాటిక్ పాలిట్రోపిక్ ఇండెక్స్ అనమాట. ఇది కూడా మనకు చాలాసార్లు అడుగుతున్నాడు, బిట్స్ ఇంపార్టెంట్. అలాగే PV ఈజ్ ఈక్వల్ టు MRT. ఆ ఫార్ములా దీంట్లో వేసుకుంటే MR T1 మైనస్ T2 బై N-1. ఈ పాలిట్రోపిక్ ప్రాసెస్లో మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది MCV డెల్టా T అంటే T2 మైనస్ T1 వేసుకుంటాం. అవి వేసుకుని మనకి ఈ హీట్ అనేది ఎంత ఉందన్నది ఇక్కడ కట్టుకోవచ్చు. ఇప్పుడు వేసింది ఫార్ములా వస్తుంది ఇక్కడ. అలాగే వర్క్కి దీనికి ముందు వేసాం కదా MR T1 మైనస్ T2 బై N-1. ఇది వేసుకుంటే హీట్ యాడెడ్ టు ద సిస్టమ్ వస్తుంది అన్నమాట. ఇది నెక్స్ట్ ఇవి ప్రాసెస్ అన్నీ మనం PV డయాగ్రామ్లో ఫ్లోట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఐసోబారిక్ వచ్చేసరికి ఇది కాన్స్టెంట్ ప్రెజర్ మారదు. ఐసోథర్మల్ వచ్చేసరికి ఇది PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అడియాబాటిక్ వచ్చేసరికి PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అలాగే ఐసోకారిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ కదా, అది వర్టికల్ లైన్ వస్తుంది అనమాట, అంటే ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్. ఇవి మనకి ఫార్ములాస్, అంటే జనరల్గా అన్ని కర్వ్స్ దీంట్లో వచ్చినాయి అనమాట. అలాగే అడియాబాటిక్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది అడియాబాటిక్ ఇండెక్స్ 1.4,
జనరల్గా పాలిట్రోపిక్ ఇండెక్స్ 1.3 తీసుకుంటాం కాబట్టి దీనికి మధ్యలో వస్తానండి ఇంకో లైన్, ఇది ఇక్కడ వస్తుందన్నమాట. అది పాలిట్రోపిక్ లైన్ వస్తుంది 1.3 ఉన్నది. ఇవి కర్వ్స్ ఇలా వస్తాయి. అవుతే ఇది ఏంటంటే ప్రాసెస్ అనేది మనకి 1 నుంచి 2కి ఎక్స్పాన్షన్ ప్రాసెస్ తీసుకుంటే మ్యాక్సిమం వర్క్ దేంట్లో వస్తుందంటే ఐసోబారిక్లో వస్తుంది. అంటే వర్క్ అంటే పీవీ డయాగ్రామ్లో ఉన్న ఏరియా, వర్క్ అంటే పీవీ డయాగ్రామ్లో ఉన్న ఏరియాని అంతటినే వర్క్ అంటాం. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇది దేనికి ఎక్కువ ఏరియా ఉంది అనుకుంటే, ఫస్ట్ ఈ ప్రాసెస్లో హ్యాచింగ్ చేస్తే దేనికి ఎక్కువ ఏరియా ఉంటుంది, ఐసోబారిక్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఐసోథర్మల్కి ఎక్కువ ఉంటుంది, తర్వాత అడియాబాటిక్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఐసోకారిక్లో అసలు వర్కే ఉండదు దాంట్లో, ఎందుకంటే ఇది 0 వస్తుంది కాబట్టి మనకి వర్క్ ఉండదు అనమాట. కాబట్టి ఐసోబారిక్లో మ్యాక్సిమం వర్క్ వస్తుంది, తర్వాత ఐసోథర్మల్ ఇది మనకి ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో. అలాగే కంప్రెసర్ వచ్చేసరికి రివర్స్ అవుతుంది అనమాట ఇదంతా. ఇక్కడ చూద్దాం నెక్స్ట్, ఇటు పక్క చూద్దాం. ఇక్కడ పీవీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. ఇక్కడ ఎన్ ప్లేస్లో మనం 0 వేసాం అనుకోండి, అంటే ఇక్కడ ఎన్ ప్లేస్లో 0 వేసాం అనుకోండి, ఏమవుతుంది, వి పవర్ 0 అంటే 1 కదా, అంటే పీ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంటే పీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అప్పుడు ఇది ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ పాలిట్రోపిక్ ఇండెక్స్లో ఎన్ వాల్యూ 0 అయినప్పుడు అది ఏ ప్రాసెస్ అని అడుగుతారు. అది ఏ ప్రాసెస్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్, అదే ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. అలాగే ఎన్ ప్లేస్లో 1 వేసాం అనుకోండి, ఎన్ ప్లేస్లో 1 వేసాం, పీవీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్లో ఈ ఎన్ ప్లేస్లో 1 వేసాం అనుకోండి, అంటే ఏంటి, పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అది ఐసోథర్మల్ ప్రాసెస్, టెంపరేచర్ కాన్స్టెంట్ ఐసోథర్మల్ ప్రాసెస్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ ప్రాసెస్, అలాగే ఈ ఎన్ ప్లేస్లో 1.4 వేసాను అంటే అడియాబాటిక్ ఇండెక్స్ గామా అవుతుంది. అలాగే ఎన్ ప్లేస్లో ఇన్ఫినిటీ వేసాను అనుకోండి, ఎన్ ప్లేస్లో ఇన్ఫినిటీ వేస్తే అది వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది, దాన్నే ఐసోకారిక్ ప్రాసెస్ అంటాం. అది ఇది వర్టికల్ లైన్ వస్తుంది అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. అడియాబాటిక్ అంటే పాలిట్రోపిక్ ఇండెక్స్ ప్లేస్లో ఇది ఇన్ఫినిటీ వేసినా, లేకపోతే 1 వేసినా, లేకపోతే 0 వేసినా అవి ఏ ప్రాసెస్ కింద కౌంట్ అవుతాయి అనేది అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ థ్రాట్లింగ్ ప్రాసెస్. థ్రాట్లింగ్ ప్రాసెస్ అనగానే మనకి ఎంథాల్పీ గుర్తుండాలి. ఎంథాల్పీ కాన్స్టెంట్గా ఉండేది థ్రాట్లింగ్ ప్రాసెస్లో ఉంటుంది. థ్రాట్లింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వేర్ స్టీమ్ పాసెస్ త్రూ narrow passes and expands with a fall or pressure without doing the external work. అంటే ఎక్స్టర్నల్ వర్క్ ఏమి చేయకుండా జస్ట్ అక్కడ ప్రెజర్ అనేది డ్రాప్ అవుతుంది. అలాంటి ప్రాసెస్ని ఎక్స్పాన్షన్ డివైసెస్ అంటాం. ఇది ఎక్కువగా మనకి క్యాపిలరీ ట్యూబ్స్లో కానీ వీటిలో ఎక్కువగా రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ వాటిలో ఎక్కువగా థ్రాట్లింగ్ డివైస్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇన్ దిస్ కేస్ దెర్ ఈజ్ నో ఇంటర్చేంజ్ ఆఫ్ హీట్ సిమిలర్ టు ద అడియాబాటిక్ ప్రాసెస్. ఇందులో ఎక్స్టర్నల్ వర్క్ ఏం జరగదు, అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే థ్రాట్లింగ్ ప్రాసెస్లో వర్క్ 0, అలాగే హీట్ కూడా యాడ్ అవుతుంది, రిజెక్ట్ అవుతుంది, క్యూ కూడా 0 అవుతుంది అనమాట. ద ఎంథాల్పీ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద ఆపరేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థ్రాట్లింగ్ ప్రాసెస్లో ఎంథాల్పీ బిఫోర్ థ్రాట్లింగ్, ఎంథాల్పీ ఆఫ్టర్ థ్రాట్లింగ్ అనేది ఈక్వల్గా ఉంటాయి. ఈ బిట్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఇన్ దిస్ ప్రాసెస్ స్టీమ్ బికమ్స్ డ్రయర్ అండ్ నియర్లీ శాచురేటెడ్ స్టీమ్ బికమ్స్ సూపర్ హీటెడ్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే స్టీమ్ అనేది డ్రైగా అవుతుంది. అదేమవుతుందంటే శాచురేటెడ్ స్టీమ్ అనేది సూపర్ హీటెడ్ స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ థ్రాట్లింగ్ ప్రిన్సిపల్ని మనం నాజిల్ స్లాట్లో కూడా ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. థ్రాట్లింగ్ డివైస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు డయాగ్రామ్లో ఫ్లో రెస్ట్రిక్షన్ అనమాట థ్రాట్లింగ్ డివైస్. ఇక్కడ మనకి జనరల్గా ఎక్కడ వాడతాం అంటే ఇది ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్లో క్యాపిలరీ ట్యూబ్స్ వాటిలో వాడతాం. క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ ఎక్స్పాన్షన్ వాల్వ్ యూజ్డ్ టు డ్రాప్ ద రిఫ్రిజిరెంట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. అంటే అక్కడ రిఫ్రిజిరెంట్ యొక్క ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ డ్రాప్ అవ్వడానికి ఈ క్యాపిలరీ ట్యూబ్స్ వాడతాం అనమాట. ఇది వన్ ఆఫ్ ద థ్రాట్లింగ్ డివైస్. నెక్స్ట్ థ్రాట్లింగ్ ఈజ్ అన్ ఐసో ఎంథాల్పిక్ ప్రాసెస్. ఐసో ఎంథాల్పీ అంటే ఎంథాల్పీ కాన్స్టెంట్గా ఉండే ప్రాసెస్ అనమాట థ్రాట్లింగ్ ప్రాసెస్ అంటే. ఇవి H2 ఈజ్ ఈక్వల్ టు H1 అంటే హెచ్ కాన్స్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అంటే ఇక్కడ స్టీమ్ ఎక్స్పాన్షన్ అనేది, అది గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అనేది వ్యాక్యూమ్లో అవుతుంది. వ్యాక్యూమ్లో ఏంటంటే మనకి ఎటువంటి వర్క్ జరగదు. ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ఏ టైప్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్
ఈజ్ ద ఫ్రీ ఎక్స్పాన్షన్ ఇన్ విచ్ ద గ్యాస్ ఈజ్ అలౌడ్ టు ఎక్స్పాండ్ ఇన్ వ్యాక్యూమ్. ఈ గ్యాస్ ఎక్స్పాన్షన్ అనేది వ్యాక్యూమ్లో జరుగుతుంది. వ్యాక్యూమ్లో ఎటువంటి ప్రెజర్ ఉండదు. పీ జీరో కాబట్టి వర్క్ ఫార్ములా ఏంటి, పీ ఇంటూ డీవీ కదా. పీ ఎప్పుడైతే జీరో అయిందో మొత్తం వర్క్ అంతా జీరో అవుతుంది. వాల్యూమ్ అడియాబాటికల్లీ వితౌట్ డూయింగ్ ఎనీ వర్క్. ఇట్ ఈజ్ అడియాబాటిక్, సో బై ద డెఫినేషన్ నో హీట్ ఫ్లోస్ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్, అంటే హీట్ యాడ్ అవ్వదు, రిజెక్ట్ అవ్వదు. క్యూ కూడా జీరో అవుతుంది, వర్క్ కూడా జీరో అవుతుంది అనమాట. ఆల్సో నో వర్క్ ఈజ్ డన్ బికాస్ గ్యాస్ డస్ నాట్ మూవ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్. గ్యాస్ అనేది ఎనీ అదర్ ఆబ్జెక్ట్ మూవ్ చేయదు వ్యాక్యూమ్లో కాబట్టి, వ్యాక్యూమ్లో ఉంటుంది కాబట్టి. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఫస్ట్లో వచ్చేసరికి మనకి ఇదేం చెప్తున్నాం, క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ కాబట్టి క్యూ జీరో డబ్ల్యూ జీరో. అలాగే ఫస్ట్లో ప్రకారం డెల్టా ఈ కూడా జీరో అవుతుంది, ఎనర్జీ కూడా. దిస్ ఈజ్ ద వెరీ పెక్యులర్ టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఇన్ ఏ ఫ్రీ ఎక్స్పాన్షన్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ డస్ నాట్ చేంజ్. ఇంటర్నల్ ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది. మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగేది ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో వర్క్ డన్ అనేది జీరో ఉంటుందని చెప్తున్నారు, ఎక్కువగా అది అడుగుతున్నాడు అనమాట. వర్క్ డన్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ ఎక్స్పాన్షన్, ద వర్క్ డన్ ఈజ్ జీరో ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. రీజన్ ఏంటంటే జీరో అవడానికి, దెర్ ఈజ్ నో రిస్ట్రైనింగ్ అపోజింగ్ ఫోర్స్ ఆర్ ప్రెజర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అకర్స్ అగైనెస్ట్ వాక్యూమ్, దట్ ఈజ్ dW ఈజ్ ఈక్వల్ టు జీరో ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. అంటే ఇక్కడ రెస్ట్రైనింగ్ చేసేది అపోజింగ్ ఫోర్స్ అనేది వ్యాక్యూమ్లో అసలు ఉండదన్నమాట. అందుకనే కంటిన్యూస్గా అవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనమాట, ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇన్ ద వాల్యూ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ పాలిట్రోపిక్ ప్రాసెస్ ఇండికేట్స్. మనకి పాలిట్రోపిక్ ప్రాసెస్ తీసుకుంటే PV పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకుందాం. ఇక్కడ n వాల్యూ 1 అయింది, అలాంటి దాన్ని మనం PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటాం. దాన్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం అనమాట. బి కరెక్ట్. ఇఫ్ ద వాల్యూ n ఈజ్ ఇన్ఫినిట్లీ లార్జ్ ఏ పాలిట్రోపిక్ ప్రాసెస్ PV ఈజ్ ఈక్వల్ టు పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, దెన్ ద ప్రాసెస్ ఈజ్. ఇక్కడ n వాల్యూ ఇన్ఫినిట్ అయింది అనుకోండి, ఎప్పుడైతే n వాల్యూ ఇన్ఫినిట్ అయిందో, ఇది ఇన్ఫినిట్ అయిందో, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. ఏ కరెక్ట్. ఏ చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ హీట్ సప్లైడ్ ఎట్. చేంజ్ ఇన్ ఎంథాల్పీ హీట్ సప్లైడ్కి ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది అంటే Q ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎంథాల్పీ అంటే H2 మైనస్ H1. ఇది కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో ఉంటుంది, అంటే ఫస్ట్ది కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ ప్రెజర్. ఇన్ యాన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీ అనేది U2 మైనస్ U1 అనేది MCV డెల్టా T కదా, డెల్టా 2 జీరో కాబట్టి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట, అంటే U2 ఈజ్ ఈక్వల్ టు U1. వర్క్ డన్ ఈజ్ జీరో ఫర్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. వర్క్ డన్ అనేది 8లో జీరో ఉంటుంది అని అడుగుతుంది. కాన్స్టెంట్ వాల్యూమ్లో జీరో ఉంటుంది, ఫ్రీ ఎక్స్పాన్షన్లో జీరో ఉంటుంది, థ్రాట్లింగ్లో జీరో ఉంటుంది. అంటే ఈ ఆల్ ది 3 ప్రాసెస్లో కూడా వర్క్ డన్ అనేది జీరో ఉంటుంది. ఇన్ ఏ ఫ్లూయిడ్ ఎక్స్పాండ్స్ సడన్లీ ఇంటూ వ్యాక్యూమ్. ఇక్కడ వ్యాక్యూమ్ అని రాగానే ఫ్రీ ఎక్స్పాన్షన్ గుర్తుంటుంది మనకి. ఇఫ్ ద ఫ్లూయిడ్ ఎక్స్పాండ్స్ సడన్లీ ఇన్ ఏ వ్యాక్యూమ్ త్రూ ఎన్ ఆరిఫిస్ ఆఫ్ లార్జ్ డైమెన్షన్, దెన్ ద సచ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్. ప్రాసెస్ అంటే ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనమాట. ఏ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.